నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి పాశ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి నారా లోకేష్ రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో మాజీ సీఎం జగన్ పర్యటన. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లేవని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శ. రైతులు వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించి అధిక లాభాలు పొందాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సూచన. క్రొయేషియాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు. గాయత్రి మంత్రం సంస్కృత శ్లోకాలతో స్వాగతించిన క్రొయేషియన్లు. పండ్ల తోటల అభివృద్ధికి అన్ని విధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో మంత్రి లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాయలసీమలో రైతులు మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ, డేట్స్ వంటి పండ్ల తోటలను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారని, అయితే పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా వారి కష్టాలను ప్రత్యక్షంగా చూశానని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అక్కడి రైతులకు మెరుగైన రేట్లు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉందని, రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించారని లోకేష్ కోరారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే దీనికి నిదర్శనమని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రెంటపాళ్లలో పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త, గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో కూటమికి అనుకూల ఫలితాలు వచ్చిన తర్వాత నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడులు చేసి ఊరు విడిచి వెళ్లిపోవాలని, లేకపోతే రౌడీ షీట్ తెరుస్తామని స్వయంగా సీఐ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి గాని సంక్షేమం గాని కనిపించడం లేదని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని జగన్ విమర్శించారు. లేదన్నా వెంకటేశ్వరరావు అన్న కొడుకు నాగమల్లేశ్వరరావు విషయం అయితేనేమి, లేదా లక్ష్మీనారాయణ విషయం అయితేనేమి, నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం ఆ చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బడాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశానని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టను పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఏం పాపం చేశారు అని లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం, బెదిరించి హింసించి ఆ స్థాయికి తనను తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబు నాయుడు? వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించాలని, రైతు గ్రూపులకు రాయితీపై డ్రోన్లు అందజేయనున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలియజేశారు. భీమవరం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన
వ్యవసాయ యంత్ర పరికరాల రాయితీపై పంపిణీ సబ్సిడీ విడుదల కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొని రైతులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని అన్నారు. జిల్లాలో కిసాన్ డ్రోన్స్ పేరిట గ్రూపులకు 80% సబ్సిడీతో 40 డ్రోన్స్ లక్ష్యంగా నిర్ణయించగా 41 డ్రోన్లను కేటాయించడం జరిగిందని అన్నారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన వ్యవసాయ పరికరాలను వినియోగించుకోవాలని అన్నారు. యంత్ర పరికరాల వినియోగంతో ఉత్పత్తి పెరగడంతో పాటు ఖర్చు తగ్గుతుందని, ఆదాయం పెరుగుతుందని అన్నారు. రైతులందరికీ కూడా సొంతంగా వారికి స్ప్రేయర్స్, బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్, రోటోవేటర్స్, పవర్ టిల్లర్స్ ఇవన్నీ అందివ్వడం, అది కూడా చాలా స్మూత్గా అంతా కూడా పేపర్లెస్ ఆన్లైన్, అంటే పేపర్ కానీ ఎవరు తీసుకొచ్చి అప్లికేషన్స్ తీసుకొచ్చి ఆఫీస్లో ఏడీఏ ఆఫీస్లో ఇవ్వాలా, కలెక్టర్ దగ్గరికి ఇవ్వాలా అనే ఒక కన్ఫ్యూషన్ అది లేకుండా మీరంతా మీ యొక్క గ్రామం స్థాయిలోనే జిఎస్డబ్ల్యూఎస్ లేకపోతే రైతు సంస్థ కేంద్రాల్లోనే ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాసెస్ అవ్వడము, తర్వాత ఈ ఎక్విప్మెంట్స్ సెలెక్ట్ అయిన ఎక్విప్మెంట్స్, మీరు కోరుకున్న ఎక్విప్మెంట్స్ మీ ఇంటి దగ్గరే వచ్చి అందివ్వడం, ఇవన్నీ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. మనందరికీ తెలుసు ఈ ప్రపంచ నాగరికత అంతా కూడా వ్యవసాయంతోనే మొదలైంది. వ్యవసాయంలో ఉండే లోటుపాట్లు, అప్పుడుండే రాత్రి కంటే ముందు ప్రజలు అంతా కూడా వాళ్ళ యొక్క అవసరాలను విత్తనాలు దాచుకుని వేసుకుని ఇట్లా అంతా మొదలైన వ్యవసాయం ఈరోజు మీ చేతుల మీదుగా ప్రతి ఒక్క పౌరులకి కూడా ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా వేరే దేశాలకు కూడా అందించే స్థితికి, అంటే ఇక్కడ ఆకలితోటి కరువులతోటి అల్లాడుతూ ఉన్న దేశం పరిస్థితి నుంచి కూడా మన ఎక్సెస్ ప్రొడక్షన్స్లోకి వేరే దేశానికి సర్ప్లస్ ప్రొడక్షన్లోకి వచ్చి వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి చేరుకునే విధంగా కృషి చేసిన ప్రతి ఒక్క రైతుకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా మన సీఎం గారు మీకు ఏ విధంగా ఎలాంటి అవసరాలు ఉంటాయి, ఏ విధంగా తీరిస్తే మీకు ఏ విధంగా నాలెడ్జ్ అంతా కూడా పంచాలి, కొత్త వచ్చిన టెక్నాలజీస్ అన్నీ కూడా రైతులకు అందజేయడం, వీటన్నింటిలో కూడా చాలా శ్రద్ధ వహిస్తారు. అది ఇక్కడ ఉండే శాస్త్రవేత్తలు ఆఫీసర్స్ ఆలోచించకుండా ముందే మన సీఎం గారు చెప్తూ ఉండడం అనేది మనం గత 20 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాము. అయితే ఈసారి డ్రోన్స్ రావాలి, డ్రోన్స్ అన్నీ కూడా రైతులు వాడుకోవాలి. డ్రోన్స్ ఇప్పటివరకు 40 వరకు 15 అందజేయండి, మిగిలిన కూడా అతి తొందరలోనే రైతులకి అందజేయడం జరుగుతుంది. వీటిని విస్తృతంగా వాడే విధంగా, వారికి మార్కెట్ కూడా అందే విధంగా అందరూ సహకారాలు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ మిగతా రైతు సోదరులు కానీ వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతున్నాను. పెళ్లైన 3 నెలలకే 3 నాళ్ల ముచ్చటగా మిగిలిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పాత నవరసపురంలో వెలుగు చూసింది. పెదమైన వాణి లంక గ్రామానికి చెందిన మైల గంగరాజు కుమార్తె దుర్గా భవానీని పాత నవరసాపురం గ్రామానికి చెందిన బర్ర శివశంకర్కిచ్చి మార్చి 12వ తేదీన వివాహం జరిపించారు. కొద్ది రోజులిద్దరూ మధ్య సంసారం సజావుగానే సాగింది. కొంతకాలం తర్వాత భర్త, అత్తమామలు అదనపు కట్నం వేధింపులకు గురిచేసి బయటకు గెంటేసి తాళాలు వేయడంతో బాధితురాలు ఇంటి ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. పోలీసులు తనకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు వాపోయింది. భవాని సార్, నాకు పెళ్ళి అయ్యి 4 నెలలు అయింది. బర్రె శివశంకర్తో నవరసపురం ఈ ఊళ్ళో పెళ్ళి అయింది సార్. 2 నెలలు కాపురం చేసి ఇప్పుడు ఏంటో నచ్చట్లేదు అంటున్నారు సార్. మా అత్తయ్య గారు, పెద్దింట్లమ్మ, మా ఆయన శివశంకర్, మా వదిన గారు, వాళ్ళ బామ్మర్ది శంకర్ గారు, వీళ్ళందరూ నన్ను 16వ తారీఖున చంపేయాలనుకున్నారు సార్. ఊపిరి ఆడకపోతే తీసేసి ఇది శాంపుల్ మాత్రమే
నీలో లోపాలు ఉన్నాయి అని చెప్తున్నారు సార్. నువ్వు మీ ఇంటికి వెళ్ళకపోతే పూర్తిగా చంపేస్తాము, నన్ను ఏమీ పీకలేరు, ఎవరు ఏం చేయలేరు అని తిడుతున్నారు సార్. వాటర్స్ అన్ని ఆపేస్తున్నారు సార్, తాళాలు వేసేసారు, బయటే పడుకోబెడుతున్నారు సార్, వాటర్ రానివ్వకుండా చేస్తున్నారు సార్, లైట్లు అన్ని ఆఫ్ చేసేస్తున్నారు, ఫుడ్ పెట్టట్లేదు, కానీ పని మాత్రం చేయించుకుంటున్నారు సార్. పొద్దులే లేదేసి పెద్ద పెద్ద బిందులతో నీళ్ళు మోయాలి, అవి మోయాలి అని బెదిరిస్తున్నారు సార్. పట్టణం తీసుకురా, మీ ఇంటికి వెళ్ళిపో అని బెదిరిస్తున్నారు సార్. పడుతున్నారు సార్, చంపేయాలనుకుంటున్నారు సార్. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ఏం అడగట్లేదు, అందరూ ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా, ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నాకు లోపాలు ఉన్నాయని వంక పెడుతున్నారు సార్. నాకు ఎలాంటి లోపాలు లేవని కుంటిగా నడుస్తున్నావు అంటున్నారు సార్. దగ్గర వాళ్ళే సంబంధం తీసుకొచ్చారు సార్. వీళ్ళు చాలా దగ్గర వారు, మా వరుస అవుతారు, అమ్మమ్మ అవుతారు. వీళ్ళు దగ్గర అన్ని చూసుకునే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మా అమ్మ నాన్నలు నమ్మించి పెళ్లి చేసుకుని సార్ 2 నెలలు కాపురం చేశారు. ఇప్పుడు ఏంటో లోపాలు ఉన్నాయి, నువ్వు దేనికి పనికిరావు, బక్కగా ఉన్నావు, కంఫర్ట్ లేదు, నాకు నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను అని తలగాడేసి నొక్కేస్తున్నారు సార్. తాళాలు వేసేసి వెళ్ళిపోయేస్తారు. 3 రోజులు అవుతుంది సార్. ఇక్కడే ఉంటున్నాను సార్, బయట పడుకుంటున్నాను సార్. ట్యాప్స్ అన్ని ఆపేశారు, పెద్దలు తీసేశారు, లైట్లు ఏమి లేకుండా, నీళ్ళేమి లేకుండా చేసేస్తున్నారు. బాత్రూమ్ కూడా తాళం. బరి నరసింహం గారు అబ్బాయికి మా అమ్మాయిని దుర్గాభవన్ని ఇచ్చాము సార్. నవరాస్వరం, పాత నవరాస్వరం రామాలయంలో పెళ్లి చేశారు సార్. ఇప్పుడు 20 రోజులు జరిగిన తర్వాత 2 నెలలు 20 రోజుల నుంచి కొట్టడం మొదలెట్టండి. మా పాపకు సంసారం పనికిరాదు అంటున్నాడండి. ఇంకా ఏదించుతో మొదలు పెట్టారండి. వరకట్నం తీసుకురమ్మని కొట్టడం మొదలెట్టారండి. ఇంకా పేపలో ఇవి కూడా ఆపేశారండి, కరెంట్ ఆపేశారండి. మొత్తం మీద ఇంటికి వెళ్ళిపోమని గెంటేస్తున్నారండి. నువ్వు 10 లక్షలు కష్టం తీసేస్తే అని ఓ మాట అంటున్నారండి. అసలు నువ్వు కాపురం పనికిరావని ఓ మాట అంటున్నారండి. రకరకాలు చేస్తున్నారండి. మాకు న్యాయం చేయండి, పెద్దలంతా, ప్రభుత్వం మొత్తం అంతా కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.